మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మహిళా నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్గఢ్ ఒడిషా సరిహద్దులోని కుల్షాది ఘాట్ అడవుల్లో నక్సలైట్లు ఉన్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఛత్తీస్గఢ్ జిల్లా రిజర్వ్ గార్డులు, సిఆర్పీఎఫ్ బలగాలు, కోబ్రా బెటాలియన్, ఒడిషా స్పెషల్ ఆపరేషన్ కమాండ్ గ్రూప్ నకు చెందిన బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఇక ఈ క్రమంలోనే ఇద్దరు మహిళా నక్సలైట్లు మరణించారు. అయితే ఓ కోబ్రా కమాండర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి 3 ఐడీలు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన జవాన్ను చికిత్స నిమిత్తం విమానంలో రాయ్పూర్ కు తరలించినట్లు గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు. ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక దీంతో ఏడాది ఇప్పటి వరకు మృతి చెందిన నక్సలైట్ల సంఖ్య 28కి చేరింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మరోసారి ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ ఎన్కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రామకృష్ణ. రైట్ రామకృష్ణ, ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు మరోసారి ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రాహ్మణి, ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో కూడా మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది. భారీ ఎన్కౌంటర్. ఇద్దరు మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఒక జవానికి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ లోని గరియాబంద్ జిల్లా మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ అటవీ ప్రాంతంలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సంఘటనా స్థలం నుంచి కూడా మావోయిస్టులు మృతదేహాలతో పాటు ఆటోమేటిక్ ఎస్ఎల్ఆర్ రైఫిల్ ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్ లో కూడా పార్టిసిపేట్ చేసింది సిఆర్పిఎఫ్ అను మరి ఎస్ఓసి సైనికులు, అంతేకాకుండా డిఆర్జీ జవాన్లు కూడా ఈ ఎన్కౌంటర్లు కూడా పాల్గొన్నారు. అయితే ఇంకా ఆ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు, మొన్న కూడా ఛత్తీస్గఢ్ కూడా మావోయిస్టులు ఏరివేతగా లక్ష్యంగా భద్రతా బలగాలు ముందు కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే 20 మంది మావోయిస్టులను కూడా భద్రతా బలగాలు హతమార్చాయి. అయితే మొన్న ఎన్కౌంటర్ లో చూసుకుంటే ఈ క్రమంలో కూడా బీజాపూర్ జిల్లాలోని ఇంకా పూజూరి, ఇంకా కాంకేర్, ఇంకా మారేడ్బాక అడవుల్లో కూడా నక్సల్స్ బంకర్ ను కూడా రీసెంట్ గా కూడా జవాన్లు గుర్తించి భారీ ఎత్తున ఆయుధాలు కూడా పేలుడు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో కూడా ఇటు మావోయిస్టుల ఏరువేత కోసమే ఇటు జవాన్లు పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చర్ల, వెంకటాపురం, వాజేడు, భద్రాచలంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం, ఇటు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతం, ఇటు కుంట, చింతూరు ఈ ప్రాంతాలలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే చాలా మంది మావోయిస్టులు కూడా ఇటు దట్టమైన అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండటంతో కూడా అక్కడి నుంచి కూడా ఇటు గోదావరి సరిహద్దు ప్రాంతాలలో కూడా అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు బలగాలు కూడా మావోయిస్టుల ఏరువేత కోసం కూడా దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఇటు మావోలు ఎదురు పట్టడంతో కూడా ఈ ఎన్కౌంటర్లు కూడా కొనసాగుతున్నాయి. బ్రాహ్మిణి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.